అంత గొప్ప రెవల్యూషన్ ఉన్న జాన్ ద బ్యాప్టిస్ట్, అంత గొప్ప ప్రత్యక్షత ఉన్న జాన్ ద బ్యాప్టిస్ట్, అంత మందిని దేవుడిలోకి నడిపించిన వ్యక్తి ఒక జైల్లోకి వెళ్ళిపోగానే యేసుప్రభుని అనుమానించాడు, నువ్వేనా మెస్సయ్యవి, ఇంకెవరైనా ఉన్నారా? చాలాసార్లు మనము ఆ విధమైన కంక్లూజన్ లోకి వెళ్తూ ఉంటాం. నా ప్రార్థన వింటున్నావా? అసలు నాతో ఉన్నావా? నాతో మాట్లాడుతున్నావా ప్రభు? నన్ను నిజంగా ఎన్నుకున్నావా? అప్పుడు యేసయ్య అక్కడ ఏం చేశారంటే, అక్కడ వాళ్ళందరినీ స్వస్థపరిచి ఆ శిష్యుల ముందు గుడ్డివారి కళ్ళు తెరిచాడు, చెవిటి వాళ్ళకి ఆయన చెవులు ఇచ్చాడు, వినికిడి ఇచ్చాడు, మూగవారు మాట్లాడారు, కుంటివారు లెగిసి గంతులు వేశారు. అప్పుడు యేసయ్య యోహోను శిష్యుల్ని చూసి అన్నాడు, గో టెల్ హిమ్ వాట్ యు హావ్ సీన్. మీరేం చూసారు వెళ్ళి చెప్పండి యోహోనికి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య అన్నాడు, ఎవరిని చూడడానికి వెళ్ళారు మీరు? యోహోను, ద జాన్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ ద కింగ్డమ్. గొప్పవాడు, స్త్రీలు కనిన కుమారులలో గొప్పవాడు అన్న సాక్ష్యం ఎవరు చెప్పారండి? యేసయ్య చెప్పాడు జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి. పుట్టిన వాళ్ళలో అసలు జాన్ చాలా గ్రేట్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, అయినను దేవుని రాజ్యం అల్పుడైన వాడు వాని కంటే గొప్పవాడు. దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు జాన్ ద బ్యాప్టిస్ట్ కంటే గొప్పవాడు అని ఎందుకు అన్నాడో తెలుసా? జాన్ నీవు నేను రిసీవ్ చేసుకున్నట్టు పరిశుద్ధాత్మ బాప్టిజం రిసీవ్ చేసుకోలేదు. ఈ రోజున దేవుని రాజ్యంలో ఉన్న నీవు నేను ఎంత అల్పులమైన, ఎంత బలహీనులమైన పరిశుద్ధాత్మని రిసీవ్ చేసుకున్నాము కాబట్టి పాత నిబంధనలో ఉన్న గొప్ప ప్రవక్తల కంటే దేవుడు మనల్ని గొప్ప వాళ్ళు అంటున్నాడు. హల్లెలూయా. Do you understand? John came with the power of Elijah, with the spirit of Elijah. Today you and I are powerful because we received Holy Spirit. We have Holy Spirit. So in your weakest moment, embrace the power of God. In your confused moments, embrace the direction of God. So because you have Holy Spirit, God, you don't need to doubt like John the Baptist.